అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు, నియామకాలు సో కొత్త ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వర్గాలకు అన్యాయం జరుగుతున్నట్టే కనిపిస్తుంది. అంటే వాళ్ళు కొన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలను కొనసాగించాలా లేదా కొత్త నిర్ణయాలు తీసుకోవాలా అనే విషయంలో ఒక గందరగోళం నెలకొంది. అందులో ఎంసెట్ ఒకటి. ఎంసెట్ థర్డ్ కౌన్సిలింగ్లో కొంత అన్యాయం జరిగింది. కౌన్సిలింగ్లో అంత కొన్ని రూల్స్ బ్రేక్ చేశారు, కొంత అన్యాయం జరిగిందని కొంతమంది పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదొక డిమాండ్ ఉంది బాగా. అది లోకేష్ గారికి కూడా తెలుసు. సో ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని లేవనెత్తారంట. సరే, అది పక్కన పెడితే గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఒక గందరగోళం, ఒక చిన్నపాటి ఫిర్యాదులు అలాగే వివాదం ఒకటి ఉంది. సాధారణంగా గ్రూప్ 2 అలాగే డిఓఈఓ ఎగ్జామ్ సెలక్షను దీనికేమో ఒక పోస్ట్కి 100 మంది చొప్పున 1:100 లెక్కన మెయిన్స్కి సెలెక్ట్ చేశారు, ఎంపిక చేశారు. కానీ గ్రూప్ 1లో మాత్రం 1:50 మాత్రమే ఎంపిక చేశారు మెయిన్స్కి. అది ఇప్పుడు సమస్యగా మారింది. గ్రూప్ 2 ఒకలా ఇవ్వడం ఏంటి, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్కి ఏమో అలా ఇవ్వడం ఏంటి, గ్రూప్ 1కి ఎందుకు తగ్గించారు అనేది ఆ అభ్యర్థుల ఆవేదన. యాక్చువల్లీ గ్రూప్ 1 పోస్టులు తీసిందే చాలా తక్కువ పోస్టులు. దానికోసం ఎంతోమంది దాదాపుగా 1,26,000 మంది ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దాదాపుగా 91,000 మందికి పైగా ఎగ్జామ్ రాశారు. అందులో కట్ ఆఫ్ మార్కులు అది ఇది చూసుకొని 4,496 మందిని మాత్రమే మెయిన్స్కు సెలెక్ట్ చేశారు. అంటే ఒక పోస్టుకి 50 మందిని చొప్పున 4,496 మందిని సెలెక్ట్ చేశారు. సో దానివల్ల మాకు అన్యాయం జరుగుతోంది. యాక్చువల్లీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించలేదు. తెలుగు అనువాదంలో కొన్ని తప్పులున్నాయి, పేపర్లో సిలబస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఎగ్జామ్ నిర్వహణే సరిగ్గా జరగలేదు. కాబట్టి 1:100 చొప్పున మెయిన్స్కి సెలెక్ట్ చేయండి, దానివలన మాలో కొంతమందికి న్యాయం జరిగినట్టు ఉంటుంది అని ఈ అభ్యర్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు చాలామంది కోరుతున్నారనమాట. ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారిని కలవడానికి ప్రయత్నం చేశారు, ప్రభుత్వ పెద్దలను కలవడానికి ప్రయత్నం చేశారు. అంటే అలా చేయడం వల్ల ఏమవుద్ది, దాదాపుగా ఈ 4,496కు రెట్టింపు వస్తారు. 9,800కు పైగా అరౌండ్ 9,000కి ఒక 10 మంది 20 మంది తక్కువగా ఎంపిక అవుతారు. సో అది వీళ్ళు కోరుతున్నది, అభ్యర్థుల డిమాండ్ అది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఏకపక్షంగానే ఉన్నారు, ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. ప్రభుత్వానికి ఏంటి అడ్డం? సో ఇలా కాంపిటీషన్ పెంచడం వల్ల ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఈ 4,496 మంది ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళు ఇబ్బంది పడతారేమో, వాళ్ళ అవకాశాలు తగ్గుతాయని వాళ్ళు భావిస్తారేమో. సో గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది కదా, ఇప్పుడు మనం ఎందుకు కొత్త నిర్ణయం తీసుకొని రిస్క్ చేయడము అని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే అడిగారు, లేదు 1:100 ఇంటర్వ్యూ మెయిన్స్కి సెలెక్ట్ చేయండి, ఒక్కో పోస్టుకు 100 మందిని చొప్పున మెయిన్స్కి సెలెక్ట్ చేయండి, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఆ రేషియోలోనే పెట్టండి అని అడిగారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోవాలి. సో వాళ్ళు పట్టించుకున్నప్పుడు మేము ఇప్పుడు దాన్ని చేయడం వలన ఆల్రెడీ మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో, ఏదో వీళ్ళు పోటీకి వచ్చేస్తున్నారని అనుకుంటారేమో అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అట్లా ఒక గందరగోళం అయితే ఉంది. సో దీన్ని చాలా ప్రాక్టికల్గా తీసుకోవాలంటే, చాలా ప్రాక్టికల్గా పరిష్కరించాలంటే ఆల్రెడీ గ్రూప్ 2లో 1:100 రేషియోలోనే జరుగుతుంది. అలాగే ఇతర కొన్ని కీలక పోస్టుల్లో 1:100 రేషియోలోనే జరుగుతుంది. మరి ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి, ఎగ్జామ్ నిర్వహణ సరిగ్గా జరగలేదు కాబట్టి, సిలబస్ విషయంలో, అనువాద విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి, అభ్యర్థులు కూడా ఎక్కువ మంది తమకు అన్యాయం జరిగింది అని భావిస్తున్నారు కాబట్టి, వాళ్ళ కోరిక మేరకు యాక్చువల్లీ 1:100 తీయడమే న్యాయం. సో ఆ విషయంలో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకి ఎగ్జామ్ రాసినప్పుడు, ఈ ప్రిలిమ్స్ రాసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. గ్రూప్ 2కి గ్రూప్ 1కి పెద్దగా టైం లేకపోవడం, ఇట్లా అంటే అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గందరగోళాలు జరిగాయి కదా. సో అందుకని వీళ్ళు కోరుతున్నారు. సో వీళ్ళ అభ్యర్థిని ఎంతవరకు తీసుకుంటుంది ప్రభుత్వం, ఎంత మేరకు సీరియస్గా తీసుకుంటారనేది చూద్దాం. థ్యాంక్ యూ.